విజయవాడ సెంట్రల్ సీటుపై నెలకొన్న జగడానికి ఫుల్ స్టాప్ పెట్టారు సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వెల్లంపల్లి ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్కు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సజ్జన రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రూపుడి గారు చెప్పారు, మరింత సరళంగా నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈయన దానికి నాన్నగారి దానికి నేను ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానంటే 10-15 రోజుల క్రితం వరకు ఈయన అటువైపు ఉన్నారు, చూసి వచ్చి మొక్కుబడిగా మాట్లాడట్లేదు, కన్విక్షన్తో మాట్లాడుతున్నారు. మాకంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము ఇంతకాలం ఎవరైతే ఈ పార్టీలో ఉన్నాం వాళ్ళకంటే నేను ఇది గమనించాను అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన విధానాల్లో కానీ, ఆయన వ్యవహార శైలిలో కానీ నేను గమనించినవి 1, 2, 3, 4 ఏవైతే చెప్తున్నారు, నేను అవి ఎక్కువ పెద్ద సర్టిఫికెట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆయనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం అందరం సహజంగానే మన నాయకుడు అంటే అభిమానము, గౌరవము, ప్రేమ ఉంటాయి, దాని ప్రకారమే అంటాం. కానీ క్రిటికల్గా చూసి బయట నుంచి దాని నుంచి ఒక కన్విక్షన్తో ఇటువైపు వచ్చి అవి మాటల రూపంలో ఈరోజు ఎక్స్ప్రెస్ చేసింది ఒక సర్టిఫికెట్ లాగా నేను భావిస్తున్నాను. నిజంగానే ఈరోజు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ రాష్ట్రంలో, ఇది ప్రతి ఒక్కరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు మీడియా చేసే, వాళ్ళు క్రియేట్ చేసే ఒక కల్పితాలతో కూడిన కథనాలని పక్కకు తోసి అక్కడ విన్నది బయట ఉండి విన్నది ఒకటైతే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసి వాళ్ళు ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేది, చెప్పేది ఇంత డెవలప్మెంట్ ఉంది, ఇంత సంక్షేమం ఎక్కడ లేని జరుగుతుంది, దీని గురించి ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది అని మళ్ళీ మనం అడుగుతుంటారు. ఎందుకు జరుగుతుందంటే ఇంతకుముందు జూటుడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం గురించి పట్టించుకోవట్లా. మనం చేసే ఆ పథకాలన్నీ, మనం తీసుకెళ్తున్న సంస్కరణలు, చేస్తున్న సంస్కరణలో పథకాలన్నీ లాస్ట్ మైల్ కింది వరకు రీచ్ అవుతున్నాయా లేదా, దానికి అవసరమైన స్ట్రక్చర్ ఏది ఏర్పాటు చేసుకోవాలి, అది చేసుకున్న తర్వాత పారదర్శకంగా, అవినీతికి అతీతంగా, శాచురేషన్ పద్ధతి మీద ఎలాంటి వివక్షకు అవకాశం లేకుండా కింది వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఈ 3 ఏదైతే తను ఫోకస్ పెట్టుకున్నాడో దానికోసం డెలివరీ సిస్టమ్ కింది వరకు, వాలంటీర్ల వ్యవస్థ వరకు, సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ అని వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు. అది లేకుండా నువ్వేం చేయలేవు. ఈరోజు మనకు వరద వచ్చినా, తుఫాను వచ్చినా 2 రోజుల్లో ఎన్యూమరేషన్ అయిపోతుంది, లెక్కలు వస్తున్నాయి. మరో 10 రోజుల్లో కాంపెన్సేషన్ ఏం పే చేయాలో తెలుస్తుంది. అందుకే కాన్ఫిడెంట్గా సీజన్ అయిపోయేలోగా రైతులకు మళ్ళీ మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేస్తాం, పే చేయాల్సిన కాంపెన్సేషన్ పే చేస్తాం అనగలిగిన ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వ్యవస్థ ద్వారా వచ్చింది. గతంలో ఎక్కడా లేదు. సిన్సియారిటీ ఉండొచ్చు నాయకులకు, ఎవరైనా కొంతమందికి, చేయలేక ఎందుకు పోయారంటే కింద వ్యవస్థ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు. ఈరోజు బటన్ నొక్కడం, అవతల వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, కానీ నొక్కడం ఎంత సులభంగా ఎట్లా అవుతుంది. ఈరోజు ఎంటైర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఈయన ఆలోచనలకు తగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు తగినట్టు పేదలకు హెల్ప్ చేయడంలో ముందుకు ఎట్లా రాగలుగుతున్నారు అంటే ఈరోజు బ్లూ ప్రింట్ ఇవ్వగలిగాడు, సాటిస్ఫై చేయగలిగాడు, అండ్ బెనిఫిషియరీస్ దానికి తగినట్టు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఈరోజు రెస్పాండ్ కాగలుగుతున్నారు. కాబట్టి డ్వాక్రా మహిళా సంఘాలు 99% పైగా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. బ్యాంకులు హ్యాపీగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ టర్నోవర్లు పెరుగుతున్నాయి. ఇంకా కావాలని ఎదురు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు. మీకే తెలుసు, చాలామందికి ఇక్కడ ఉన్నారు. వీధి వ్యాపారాల గురించి ఎవరు పట్టించుకోవాలని ఈరోజు ఎక్కడ చదివాను, 16 లక్షల మందికి ఈరోజు చిన్న వ్యాపారాలు, బండ్లు పెట్టుకొని ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళందరికీ 16 లక్షల మందికి రిపీటెడ్గా కంటిన్యూస్ వడ్డీ లేకుండా రుణాలు 10,000, ఆ తర్వాత పెంచుకుంటూ పోయేవాడు అనేది ఇక్కడే జరుగుతుంది. అలాగే 31 లక్షల ఇళ్ల స్థలాలు, అసలు ఊహ కూడా అందండి, అన్ని వేల కోట్లు పెట్టి ల్యాండ్స్ కొని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తన అక్క చెల్లెలమ్మకు వాళ్ళ పేర్ల మీద ఇప్పుడు పట్టాలు ఇవ్వడం మొదలవుతుంది. ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది. 31 లక్షల ఇంటి స్థలాలు, అందులో 20 లక్షల పైగా ఇళ్లకు కన్స్ట్రక్షన్ మొదలైంది. 35 లక్షల ఎకరాలు రకరకాల కారణాలతో, అసైన్ ల్యాండ్స్తో సహా, చుక్కల భూములు అనే పేరుతో, ఇంకో దాంతో డిస్ప్యూట్లో ఉన్నవే, ఇలాంటివన్నీ ఒక్కసారిగా పరిష్కరించి వాటిని ఫ్రీజ్ చేశారు. ఇది గతంలో జరగలే. ఏది నేమ్ ఎనీథింగ్ వీటి దగ్గరికి వచ్చేసరికి వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడమే కాకుండా, జవాబుదారీతనం పెంచడమే కాకుండా, రాజకీయపరమైన జోక్యం లేకుండా, అలాగే అధికారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా శాచురేషన్ పద్ధతి మీద ఇంతగా చేసి ఇప్పటికి 2,53,000 కోట్లు కిందికి డీబీటీ ద్వారా నేరుగా ఖాతాల్లో వేశారు. 1,60,00,000 కుటుంబాలకు గాను 1,47,00,000 కుటుంబాలు
ఏదో ఒక రూపంలో నేరుగా బెనిఫిట్ పొందే ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి. పెన్షన్లు 66 లక్షలు, రైతులు 50 లక్షల మంది పైగా రైతు భరోసా కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ఉద్యోగాలు 2,30,000 పైగా ఇప్పటికైనాయి. త్వరలో మళ్ళీ దాని మొత్తం డీటెయిల్స్ రిలీజ్ చేస్తున్నాం. డిఎస్సి కూడా రాబోతుంది. ఏది ఇంతవరకు ఈ రంగంలో ఇగ్నోర్ చేశామో, నిర్లక్ష్యం చేశామో, ఒకవైపు ఎక్కువ దృష్టి పెట్టారనేది లేకుండా సమతుల్యతతో ఇంతగా అభివృద్ధి జరిగిన రాష్ట్రం బహుశా దేశంలోనే లేదు. ఒక్కటే ఉదాహరణ నేను చెప్తాను. మాకు కూడా అనుమానం వచ్చింది. మామూలు జీడిపి స్థూల ఉత్పత్తి పెరిగింది, ఎట్లా పెరిగింది, ఏ రకంగా అంటే కిందికి చూస్తే 2,53,000 కోట్లు ఇది కిందికి ఏదైతే పోయిందో, ఇది కాక డెవలప్మెంట్ వర్క్స్ తీసుకుంటే ప్రతి సచివాలయం అంటే 2,000 మంది జనాభా, 2,000, 2,500, 3,000 ఉన్న జనాభా పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు గత 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరంలో కిందికి నేరుగా వెళ్ళింది. ఈ వెళ్ళినది అక్కడ ఆర్థికంగా వాళ్ళందరికీ 2,000 మంది అంటే ఆల్మోస్ట్ 600, 700 కుటుంబాలు, 800 కుటుంబాల్లో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నుంచి అది డైరెక్ట్ బెనిఫిట్ దీంతో డీబీటీ ద్వారా కావచ్చు, లేదా చిన్న చిన్న వర్క్లు ఏమైనా చేసిండొచ్చు అక్కడి, లేదా బిల్డింగ్లు కట్టిండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎనీథింగ్. లెక్కలు తీస్తే మైక్రో లెవెల్లో, ఈ లెవెల్లో ఒక యూనిఫామ్గా 22, 23 కోట్ల నుంచి 30 కోట్లకు పైగా కిందికి పోయిందంటే ఇంకా ఆర్థిక వ్యవస్థలో డెవలప్మెంట్ జరగకుండా ఎక్కడికి పోతుంది? ఈరోజు ఇంతకుముందు డెవలప్మెంట్ అంటే ఫోకస్డ్గా ఒక హైదరాబాదో ఇంకెక్కడ ఉంటాయి. కొంతమంది పర్చేజింగ్ కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి పెరిగితే, కొంతమంది యాక్టివిటీ మాత్రమే వాళ్ళు చేయడానికి అవసరమైన వాటికాల అవకాశాలు, వెసులుబాట్లు ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కింది వరకు మీ శక్తి మేరకు మీ పిల్లలను చదివించుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, మీ కళ్ళ మీద మీరు నిలబడడానికి, కుటుంబం అభివృద్ధి గురించి మీరు ఏం చేయాలంటే వాటన్నిటికి కావాల్సిన అవకాశాలన్నీ తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమంగా బాగా చెప్పడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి సోదరులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మన ప్రణాళిక వైస్ చైర్మన్ గారైన మన మల్లాది విష్ణు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అదేవిధంగా సర్వాణమూర్తి గారు, లక్ష్మీపతి గారు, ఇతర కార్పొరేటర్లు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు రాబోయే ఎన్నికలకు సంబంధించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఆఫీస్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. దీనికి పెద్దలు, రాష్ట్ర సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ఎన్నికల టైం కూడా దగ్గరే ఉంది కాబట్టి పోయినసారి 2019లో 151 సీటు కింద గెలిచాం మనం. ఈసారి మొదటి స్థానంలో గెలిచే సీటుగా మీరందరూ కూడా పనిచేయాలి అని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో మనం ప్రభుత్వం చేసినటువంటి విధానాలు. కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.